నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు దీన పరిస్థితికి పోతా ఉన్నది రాష్ట్రం. ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, లేదంటే కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులకు కావచ్చు, ప్రభుత్వం ఎంత దారుణంగా చేస్తూ ఉందంటే జీతాలు ఆపడం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఘటనలు కూడా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటా ఉన్నాయి. ఎస్, మీరు వింటుంది నిజమే. నిజంగా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. నిత్యం మన ప్రాంతం శుభ్రంగా ఉండడం కోసం, నిత్యం మన ఇల్లు శుభ్రంగా ఉండడం కోసం, నిత్యం మన ఇంట్లో ఉన్నటువంటి చెత్తని తీసుకెళ్లేటువంటి పారిశుద్ధ కార్మికులకే దాదాపు 5 నెలల నుండి జీతాలు ఆపుతా ఉన్నారు. 5 నెలల నుంచి జీతాలు ఇవ్వక ఉన్నతాధికారుల టార్చర్లు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అధికారుల చుట్టూరా తిరుక్కుంటూ, అధికారులు వాళ్ళ వెంట తిప్పుకుంటూ జీతాలు ఇవ్వకుండా ఇష్టానుసారంగా వాళ్ళతో పనులు చేయించుకుంటూ జీతం ఇవ్వకపోవడంతో కుటుంబాన్ని రెక్కాడితేనే డొక్కాడేటువంటి కుటుంబాలలో బ్రతుకుతూ పారిశుద్ధ కార్మికులు పని చేసుకుంటా ఉంటే వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఘటనలు కూడా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటా ఉన్నాయి. ఒక్కసారి దీనికి సంబంధించిన వార్తను చూద్దాం. మంత్రి సీతక్క ఇలాకాలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ పారిశుద్ధ కార్మికులంతా కూడా టెంట్ వేసుకొని మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నాకు కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు, ఏంది డీటెయిల్స్ ఏంటి అని అంటే ఒక్కసారి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. మంత్రి ఇలాకాలోనే జీతాలు ఇవ్వకుండా అధికారులు వేధించడంతో మున్సిపాలిటీ కార్మికుడు మహేష్ అనేటువంటి 30 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారులు తనను వేధిస్తున్నారని కార్మికులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకొని మంత్రి సీతక్క అధికారుల తీరును నిరసిస్తూ ములుగు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన మున్సిపాలిటీ సిబ్బంది, దళిత సంఘాల నాయకులు తనను వాళ్ళను వేధిస్తున్నారని చెప్పేసి తనను వేధించి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి, దాంతోపాటుగా సస్పెండ్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మున్సిపల్ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నటువంటి కార్మికుడు మహేష్ కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇది వీళ్ళు మాట్లాడారు, అసలు ఏం మాట్లాడారో విందాం. సిబ్బంది సోదరుడు మైదం మహేష్ గారు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. గత ఏప్రిల్ మరియు మే నెలలో పడ్డటువంటి జీతాన్ని, అలాగే ఈ 6 నెలలకు సంబంధించిన జీతాన్ని అతనికి ఇవ్వకుండా ఇక్కడ పనిచేస్తున్నటువంటి బిల్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో కిరీటి కానీ, అలాగే ఈఓగా పనిచేసినటువంటి రఘు కానీ అతన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని మిగతా వాళ్ళందరికీ జీతాలు అందించి ఇతనికి మాత్రం అందించకుండా మానసిక వేదన గురి చేసి ఆఖరికి 2000 రూపాయలు కుటుంబ ఖర్చులకు, పిల్లల ఆరోగ్యానికి, వాళ్ళ చదువులకు కావాలని కాళ్ళ మీద పడ్డా కూడా కనికరించకుండా అతన్ని ఇబ్బంది పెట్టడంతో మనస్తాపానికి గురై నేను చస్తేనే వాళ్ళకు జీతం ఇస్తారు కావచ్చు, నాకు న్యాయం జరుగుతుంది కావచ్చు అని చెప్పి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ వేదిక నుంచి గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా, మున్సిపల్ సిబ్బంది ద్వారా, దళిత సంఘాల ద్వారా మీ అందరం డిమాండ్ చేస్తున్నాం. మంత్రి గారు దయచేసి ఇలా కార్మికుల పొట్టలు కొడుతూ, వాళ్ళ జీతాలు వాడుకుంటూ, వాళ్ళ జీవితాలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఇక్కడ కొంతమంది పెత్తనం చెలాయిస్తున్నారు. వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. వాళ్ళను తక్షణమే జిల్లా కలెక్టర్ గారు విధుల నుండి సస్పెండ్ చేయాలి. అలాగే చట్టపరమైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 3 ఆడపిల్లలు ఉన్నటువంటి సోదరులు ఈరోజు లేకపోవడం ఆ కుటుంబానికి చాలా పెద్ద లోటు. దయచేసి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా అందించాలని మున్సిపల్ సిబ్బంది తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. దయచేసి మున్సిపల్ అధికారులు దీని మీద స్పందించి ఖచ్చితంగా ఈ మృతికి కారణమైనటువంటి కిరీటి మీద, అలాగే రఘు మీద చర్యలు తీసుకోకుంటే మేము కలెక్టర్ ఆఫీసులు దగ్గర మేము ధర్నా కూర్చుంటాం. ఖచ్చితంగా మృతుడు మైదం మహేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు దళిత సంఘాలం, అలాగే మున్సిపల్ సిబ్బంది ఏకతాటిపై నిలబడి కూడా మేము కార్యక్రమాలు చేస్తాం. అలాగే మొన్న రోడ్డు ప్రమాదంలో కూడా మరణించినటువంటి బలుగురి సారయ్య గారు మరణిస్తే ఇంతవరకు న్యాయం జరగకుండా, కుటుంబానికి న్యాయం జరగకుండా 2000 రూపాయలు అడిగిండు. ఏంది, కుటుంబాన్ని పోషించుకోలేక కుటుంబ పరిస్థితులకు వాళ్ళ పిల్లల ఫీజులు కట్టడం కోసం, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం 2000 రూపాయలు అడిగిండట.
ఎవరిని? బిల్ కలెక్టర్ని. 2000 రూపాయలు మీ మిగతా కార్మికులకు ఇచ్చిర్రు, కనీసం నాకు ఒక 2000 రూపాయలని ఇయ్యిర్రు, నా కుటుంబం వెళ్తలేదు అని చెప్పేసి అడిగే ప్రయత్నం చేస్తే కావాలని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, వ్యక్తిగతంగా ఆయనను టార్గెట్ చేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయనను తిప్పుకొని ఒక్క 2000 రూపాయలు అడిగితే కూడా ఇయ్యకపోవడంతో మనస్తాపానికి గురైనటువంటి ఈ వ్యక్తి ములుగు జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్మికుడిగా పనిచేస్తూ గత 5 నెలల నుంచి జీతాలు రాకపోవడంతో మంగళవారం రాత్రి 7 గంటలకు వరకు అధికారుల చుట్టూ తిరిగి విజ్ఞప్తి చేసి మున్సిపాలిటీ కార్మికుడు మహేష్ 30 సంవత్సరాలు తన తోటి కార్మికులకు కనీసం 2 నెలల జీతాలైనా ఇచ్చి తనకు ఇవ్వకపోవడంతో తీవ్రంగా మనస్తాపానికి గురై దీంతో కుటుంబాన్ని పోషించడం చాలా ఇబ్బందికరంగా అయిపోవడంతో ఆవేదనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడ్డాడు. వెంటనే హుటాహుటిన ఎంజిఎం ఆసుపత్రి వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించగా కుటుంబ సభ్యులు తరలించిన నేపథ్యంలో ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో అక్కడే హాస్పిటల్లో మృతి చెందిండు. కనీసం వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మిగతా కార్మికులకు కనీసము వాళ్ళ యొక్క 2 నెలల జీతాలను ఇచ్చిరు, కానీ ఈయనను వ్యక్తిగతంగా మహేష్ అనేటువంటి వ్యక్తిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి జీతాలు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ములుగు జిల్లా ములుగు మండలం ములుగు మున్సిపాలిటీలో ఘటనలు చోటు చేసుకున్నాయి. సీతక్క ఇలాకా, సీతక్క గెలిచిన అడ్డా, సీతక్క ప్రాంతం. మరి సీతక్క ఏం చేస్తా ఉన్నారు మంత్రిగా ఉండి? ఈరోజు పారిశుద్ధ కార్మికులు నిత్యం కూడా పారిశుద్ధ కార్మికులకు నేను గౌరవం ఇస్తా అని చెప్పేసి కరోనా టైంలో పారిశుద్ధ కార్మికులకు సన్మానాలు చేసిన సీతక్క మరి ఈరోజు పారిశుద్ధ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏం చేస్తా ఉన్నారు? మీ ఇలాకాలోనే మీ మున్సిపాలిటీలోనే మహేష్ అనేటువంటి 30 సంవత్సరాల యువకుడు కుటుంబాన్ని పోషించుకోలేక అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారుల వేధింపులతోని ఆత్మహత్యలు చేసుకుంటే మీరు ఏం చేస్తా ఉన్నారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో అనేక ప్రభుత్వాలలో చేస్తున్నటువంటి అనేక మంది కార్మికులకు వివిధ శాఖలలో పనిచేస్తున్నటువంటి ఎంతో మందికి జీతాలు లేక మనస్తాపాలకు గురై ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నది ఈ మంత్రివర్గం? ఏం చేస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నిలదీస్తా ఉన్నారు ప్రజలంతా కూడా. పారిశుద్ధ కార్మికులు పనులు పక్కన పెట్టి తన కుటుంబానికి న్యాయం జరగాలి, 50 లక్షల కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రభుత్వమే ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈడ కార్మికులంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. 2000 రూపాయలు కూడా ఇవ్వలేని సిచ్యువేషన్స్లో 2000 రూపాయల కోసం ఎవరిని అడగలేక, అప్పు చేయలేక ఆత్మహత్య సరైన నిర్ణయం అని చెప్పేసి కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏం చేస్తా ఉన్నారు? ఈరోజు పూర్తి స్థాయిలో కూడా దీన్ని ప్రభుత్వ వైఫల్యంగానే భావించాలి. ఈరోజు పారిశుద్ధ కార్మికులు ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు. నిత్యం మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండి ఈరోజు మనం ఆరోగ్యంగా ఉంటున్నామంటే దానికి కారణం పారిశుద్ధ కార్మికులే. గతంలో కోవిడ్ అనేటువంటి మహమ్మారి రావడం వల్ల దేశంలో ఎంత పెద్ద నష్టం వాటిల్లో మనందరం చూసినాం. ఆ టైంలో కూడా ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ప్రతి నిమిషం ప్రజల క్షేమమే మా ఎజెండా అంటూ కూడా పారిశుద్ధ కార్మికులు నిత్యం కూడా తిరిగిర్రు. కోవిడ్ వచ్చినటువంటి గల్లీలలో తిరిగిరు, ఇళ్లలో తిరిగిరు, వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి చెత్తను తీసుకెళ్లి పాడేసే ప్రయత్నం చేసిర్రు. ప్రతి ప్రాంతాన్ని శుభ్రం చేసినటువంటి పారిశుద్ధ కార్మికులకే ఈరోజు మున్సిపల్ ఆఫీసులలో పనిచేసేటువంటి మున్సిపల్ కార్మికులకే జీతాలు ఇవ్వక వాళ్ళని టార్గెట్ చేస్తూ, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వాళ్ళ ఆత్మహత్యలకు కారణమవుతా ఉన్న నేపథ్యంలో మరి ఎందుకు ప్రభుత్వం పట్టించుకుంటలేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్మికులంతా ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కన్ను తెరిచి ప్రభుత్వం వాళ్ళ కుటుంబానికి ఆదుకొని ఆ కుటుంబాన్ని అడిగినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి డిమాండ్ను నెరవేర్చాలా. పారిశుద్ధ కార్మికుల జీతాలను కూడా వెంటనే వేయాలని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.